దేవునికి స్తోత్రములు, అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానికి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. సహోదరులందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు. అదేవిధంగా మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరులందరికీ మళ్ళొకసారి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. మరి సహోదరులందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారా? మరి ఎందుకు మనం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే, ఇప్పుడు మనం ఎక్కడ కూడి ఉన్నామండి? మనందరినీ ఆత్మలను కన్న తండ్రి సన్నిధిలో మనం కూడి ఉన్నాం కాబట్టి మనమందరం ఎలా ఉండాలట? ఆనందంగా సంతోషంగా గడపాల్సినటువంటి సమయం. అయితే ప్రియులారా, మనము ప్రతి శుక్రవారము డిప్లొమా థియాలజీ క్లాసులు నేర్చుకుంటున్నాము. మరి ఈరోజు కూడా డిప్లొమా థియాలజీ క్లాసులు నేర్చుకొని మరి దేవుని నామాన్ని మహిమపరచాం. అయితే ప్రియులారా, ఈరోజు మన డిప్లొమా థియాలజీ క్లాసులో క్రీస్తు రాజ్యం అనే సబ్జెక్టు ప్రారంభం కానుంది. కాబట్టి ప్రియులారా, దయచేసి అందరూ శ్రద్ధగా వినాల్సిందిగా, మరి అర్థం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమ బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాం. అయితే ప్రియులారా, మనం ఈ క్రీస్తు రాజ్యం అనే అంశంలో మనం ఈరోజు ఇంట్రడక్షన్ నేర్చుకొని మరి మళ్ళీ నెక్స్ట్ వారం నుండి మనము క్లాసులు, 1వ క్లాసు 2వ క్లాసు ఇలా చాలా క్లాసులు ఉన్నాయి. ఇలా అద్భుతంగా మరి క్లాసులు నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అయితే ప్రియులారా, మనం ఇంట్రడక్షన్ ఎందుకు నేర్చుకోవాలంటే, మరి క్రీస్తు రాజ్యం అనే సబ్జెక్టు మనకు అర్థం అవ్వాలంటే కంపల్సరీ ఇంట్రడక్షన్ అనేది చాలా అవసరము. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఈ క్రీస్తు రాజ్యం గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తే, క్రీస్తు రాజ్య స్థాపన అనేది ప్రారంభించబడిందా లేదా భవిష్యత్తులో ప్రారంభించబడుతుందా, దీని గురించి మనం తెలుసుకుందాం. అయితే ప్రియులారా, మరి ప్రారంభించబడితే ఎప్పుడు ప్రారంభించబడింది, మరి ప్రారంభించబడకపోతే ఎప్పుడు ప్రారంభించబడుతుంది అనే దాని గురించి కూడా మనము చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. అయితే క్రీస్తు రాజ్యం అనేది మరి ఎన్ని సంవత్సరాలు, 1000 యుగ యుగాలా లేక 1000 సంవత్సరాల అనేది కూడా మనము ఈరోజు నేర్చుకుని మరి దేవుని నామాన్ని మహిమపరచాం. అయితే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే యుగ యుగాలనేమో అంటే క్రీస్తు రాజ్యం యుగ యుగాలనేమో ఒక దగ్గర ఉంది, ఒక దగ్గరేమో 1000 సంవత్సరాలని కూడా ఒక దగ్గర ఉంది. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేసుకుంటే, ఎందుకంటే మనం ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. అప్పుడే మనము సత్యాన్ని గ్రహించగలుగుతాం. కాబట్టి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి క్లాస్, చాలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ప్రియులారా, మొదట చూద్దాం. చూడండి, మనం 1000 సంవత్సరములు క్రీస్తు రాజ్యం అని రాయబడిన కొన్ని వచనాలు మనం చూస్తాం. ఇక్కడ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4-5 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, అంతటా సింహాసనమును చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసల యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకుని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానం. అంటే 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూడగలుగుతాం. అంటే ఇక్కడ ఏం కనబడుతుంది? క్రీస్తు రాజ్యము 1000 సంవత్సరాలు. అంటే ఇక్కడ 5లో ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదని, ఇదియే మొదటి పునరుత్థానం అని ఇక్కడ మనకు చాలా అద్భుతంగా కనబడుతుంది. అయితే ప్రియులారా, మరి నేడు క్రీస్తు రాజ్యం గురించి క్రైస్తవులలో భిన్నాభిప్రాయాలు, సందేహాలు, ఇంకా మరి స్పష్టత లేనటువంటి పరిస్థితి, అంటే గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నది. ఇది చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఏంటంటే, క్రీస్తు రాజ్యం గురించి మనం పరిశీలన చేస్తే ప్రియులారా, నేటి క్రైస్తవుల్లో భిన్నమైనటువంటి అభిప్రాయాలు, సందేహాలు, ఇంకా మరి సరైనటువంటి అవగాహన, అంటే గందరగోళంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, క్రీస్తు రాజ్య కాలం ఎంత అనేది మనం మొట్టమొదటి పరిశీలన చేసుకోవాలి. అంటే 1000 సంవత్సరాల లేదా యుగ యుగాల? బైబిల్ గ్రంథాన్ని మనం స్పష్టంగా పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏంటండి, క్రీస్తు రాజ్య కాలము ఎన్ని సంవత్సరాలు, అయితే యుగ యుగాల లేక 1000 సంవత్సరంల అనేది మనం చాలా అద్భుతంగా పరిశీలన చేసుకోవాలి. అయితే క్రీస్తు రాజ్య స్థాపన జరిగిందా లేక భవిష్యత్తులో జరుగుద్దా? ఏంటండి, క్రీస్తు రాజ్య స్థాపన జరిగిపోయిందా ఆల్రెడీ లేక భవిష్యత్తులో జరుగుద్దా అనే దాని గురించి కూడా ఈరోజు మనం చాలా అద్భుతంగా నేర్చుకుందాం.
అయితే ప్రియులారా ముందు చూసిన మనం రిఫరెన్స్లో ఏం రాయబడి ఉంది అంటే ఎన్ని సంవత్సరాలు క్రీస్తు రాజ్యపాలన చేస్తాడని ఉందంటే 1000 సంవత్సరాలు అని ఉంది. అదేవిధంగా ఇంకొక రిఫరెన్స్ని మనం చూస్తే ప్రియులారా ఇక్కడ దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరికంటే దావీదుకు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ వాగ్దానము దేని గురించి అంటే క్రీస్తు రాజ్యం గురించి దేవుడు దావీదుకు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి అనేది దాని గురించి పరిశీలన చేద్దాం. ఇక్కడ 2 సామ్యుయేలు గ్రంథము ఇక్కడ 2 సామ్యుయేలు 7:16లో మనం పరిశీలన చేస్తే ప్రియులారా నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అంటాడు. ఇక్కడ అంటే దేని గురించి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దావీదుకు అంటే నీ మట్టుకు అంటే నీ రాజ్యము, ఈ రాజ్యం అనేది ఎప్పటికి ఉంటుంది అంటే నిత్యము అంటే యుగ యుగాలు ఉండేటటువంటి పరిస్థితి. ఇంతకుముందు చూసామేమో మనం ఏమని రాయబడి ఉంది అక్కడ అంటే 1000 సంవత్సరాలని ప్రకటన గ్రంథంలో చూసాము. ఇక్కడ సమూయేలు గ్రంథంలో దేవుడు దావీదుకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీ సింహాసనము యుగ యుగాలు ఉంటుంది అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన ఈ మాట ఎవరి గురించి చెప్తా ఉన్నాడు? దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గురించి చెప్తా ఉన్నాడా అంటే కాదని మనకు ఎలా అర్థమవుతుంది? మరి దేవుడు దావీదుకు చెప్పినటువంటి మాట దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గురించి కాదు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు దావీదుకు? నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అంటాడు. అంటే నీ సింహాసనం అనేది యుగ యుగాలు ఉండేటటువంటి పరిస్థితి. అంటే ప్రియులారా ఇక్కడ మరి ఆ దేవుడు ఏదైతే దావీదుకు వాగ్దానం చేశాడో ఈ వాగ్దానం చేసినటువంటి సంతానం ఎవరు అంటే మరి బేత్షెబా దావీదుకు పుట్టినటువంటి సొలొమోనా అంటే ఎంత మాత్రం కాదు. మరి ఎవరు అంటే ప్రియులారా యేసుక్రీస్తు. ఎలా మరి యేసుక్రీస్తు అని మనం గ్రహించగలమంటే లేఖనాలు చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ దేవుని యొద్ద నుండి అంటే దేవుని సమూహమందు నిల్చుండు గాబ్రియేల్ దూత దేవుని యొద్ద నుండి మరి భూలోకానికి పంపబడి కన్యమరియతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం పరిశీలన చేద్దాం. ఏంటంటే ఇక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయం 31 నుంచి 33 వచనం మనం పరిశీలన చేస్తే ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుణ్ణి కని దూత చెప్తున్నటువంటి మాట గాబ్రియేల్ దూత, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఇక్కడ ఏమంటుండో చాలా ఇక్కడ నోట్ చేసుకోండి, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును. అంటే అక్కడ దావీదుకు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన సంతానం ఎవరు అనేది ఇక్కడ మనకు అర్థమైంది, యేసు క్రీస్తు అని ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నాడు. అందుకే ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతులేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. చూడండి అంటే ప్రియులారా దేవుని రాజ్యము ఒక దగ్గరేమో 1000 సంవత్సరాలని రాయబడి ఉంది. మరి అదేలా అర్థం చేసుకోవాలి? ఇక్కడేమో 1000 సంవత్సరాలు కాదు కానీ ఇక్కడ యుగ యుగాలని రాయబడి ఉంది. మరి ఇది ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం మొట్టమొదట గ్రహించాల్సినటువంటి అవసరము ఎంత ఉంది. అయితే ప్రియులారా కాబట్టి దేవుడు దావీదుకి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన సంతానం ఎవరు అంటే దేని గురించి చేశాడంటే క్రీస్తు రాజ్యం గురించి దేవుడు దావీదుకు వాగ్దానం చేసినట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. అంటే ఈ దేవుడు దావీదుకు చేసినటువంటి వాగ్దానము ఆయన రాజ్యము ఎంతకాలము అంటే యుగ యుగాలు ఉంటుందని మనకు చాలా స్పష్టంగా ఇప్పుడు చూసినటువంటి లేఖనాన్ని బట్టి మనకు అర్థమైంది. అయితే ప్రియులారా దావీదుతో మరి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు ఇంకొక మాట మనం పరిశీలన చేస్తే సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2 సమూయేలు 7వ అధ్యాయం 12-13లో మనం పరిశీలన చేస్తే చూడండి, నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యము అతనికి స్థిరపరిచెదను అంటున్నాడు. ఇక్కడ ఏమంటాడు? నీ దినములు సంపూర్ణమైతే దావీదుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12-13 వచనాలు. ఇక్కడ నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యము అతనికి స్థిరపరిచెదను, రాజ్యాన్ని స్థిరపరుస్తానంటున్నాడు అని చెప్పి అతడు నా నామఘనత కొరకు ఒక మందిరం కూడా అతని రాజ్య సింహాసనం నిత్యముగా స్థిరపరచదును. అంటే ఆయన రాజ్య సింహాసనం దేవుని రాజ్య సింహాసనం ఎలా ఉంటుంది అంటే నిత్యము యుగ యుగాలు అనునిత్యము ఉండేది అని ఇక్కడ మనకు దీన్ని బట్టి చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. అయితే ప్రియులారా మరి నిత్యము స్థిరపరచేటటువంటి రాజ్య సింహాసనం గురించి దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడని ఈ వాగ్దానాన్ని బట్టి మనకు అర్థమైంది. అంటే ఈ వాగ్దాన సంతానం ఎవరు మరి అంటే యేసుక్రీస్తు, అంతే తప్ప సొలొమోను కాదని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. అయితే ప్రియులారా మరి
క్రీస్తు రాజ్యం అనేది 1000 సంవత్సరాల లేక యుగయుగాల? ఇది మనకు చాలా అద్భుతంగా అర్థం కావాలి. ఇది మనకు ఈ ప్రశ్న అర్థమైతేనే మనం ఇప్పుడు ఏ రాజ్యంలో ఉన్నాము అనేది మనకు అర్థమవుతుంది. అయితే ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. చాలా ఈ సబ్జెక్ట్ వింటే మనకు క్లాసులు సులువుగా అర్థమవుతాయి. ఇంట్రడక్షన్ వింటే క్లాసులు అనేటివి మనకు చాలా స్పష్టంగా అర్థమయ్యేటటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4-5 వచనంలో మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ ఏముందంటే, 1000 సంవత్సరాలు క్రీస్తు కూడా రాజ్యం చేసిరి, ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు అంటాడు. అంటే 1000 సంవత్సరాలు అని ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ప్రియులారా, 1000 అనే మాట, ఈ 1000 అనే రాసిన మాట ఎక్కడ రాయబడి ఉందంటే ప్రవచన గ్రంథ భాష ఇది ఎక్కడ రాయబడి ఉంది? ప్రవచన గ్రంథంలో రాయబడి ఉంది. ఇది ఈ ప్రవచన గ్రంథ భాష ఎలా ఉంటుందంటే అది సింబాలిక్ భాషలో రాయబడింది, లేక ప్రవచన భాషలో రాయబడి ఉందా, సింబాలిక్ భాషలో రాయబడి ఉందా, ఉపమానమా లేక రూపాలంకారమా? ఈ 1000 అంటే అక్షరార్థంగా 1000 లేక దీర్ఘకాలాన్ని సూచిస్తుందా అనేది అర్థం కాక పొరపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏంటండి, ఇక్కడ 1000 అని రాయబడినటువంటి మాట ఎక్కడ రాయబడి ఉందంటే ఇక్కడ ప్రవచన గ్రంథంలో రాయబడి ఉంది. ఈ ప్రవచన గ్రంథ భాష ఎలా ఉంటుంది అంటే ఇక్కడ సింబాలిక్ భాషలో ఉంటుంది, లేక ప్రవచన భాషలో ఉంటుంది. ఇది మనము చాలా స్పష్టంగా లేక ఉపమాన రీతిలో ఉంటుంది. ఇది ఎలా రాయబడి ఉంది అనేది మొదట మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ 1000 అనగానే అక్షరార్థంగా 1000 అనుకోవడానికి ఇక్కడ 1000 అనే పరిస్థితి లేదు. మనం అలా అర్థం చేసుకోకూడదు అని ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. అయితే ప్రియులారా, మరి దీన్ని బట్టే ఈ 1000 సంవత్సరాలు ఉంది కదా అని దీన్ని బట్టే చాలామంది పొరబడుతున్నారు. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతో సరిచూసుకుంటే తప్ప మనం సర్వసత్యాన్ని గ్రహించేటటువంటి పరిస్థితి ఉండదు. అయితే ప్రియులారా, మనం ఇక్కడ పరిశీలన చేసాం. ఒక దగ్గరేమో దేవుడు యుగయుగాలు తన రాజ్యాన్ని స్థిరపరుస్తాను అంటున్నాడు, ఒక దగ్గరేమో 1000 సంవత్సరాలు అని ఉంది. అయితే ఒక వచనం ఇంకొక వచనాన్ని విభేదిస్తున్నట్లుగా ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. అయితే ప్రియులారా, దేవుడు యుగయుగాలు తన రాజ్యాన్ని స్థాపించానన్నాడు కదా, మరి ఒక దగ్గరేమో 1000 సంవత్సరాలని రాయబడి ఉంది, మరొక దగ్గరనేమో యుగయుగాలని ఉంది. అయితే 1000 సంవత్సరాల రాజ్యం గురించి ఎక్కడైనా మరి ప్రవచనం కానీ ఎవరికైనా వాగ్దానం కానీ దేవుడు చేశాడా? ఇది ప్రశ్న చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఈ 1000 సంవత్సరాల రాజ్యం గురించి మరి ఎక్కడైనా ప్రవచనం ఉందా, లేక ఎవరికైనా దేవుడు వాగ్దానం చేశాడా అనేది మొదట మనం గ్రహిస్తే మరి దేవుని రాజ్యం అంటే క్రీస్తు రాజ్యం అనేది యుగయుగాల లేక 1000 సంవత్సరాల అనేది మనకు అర్థమవుతుంది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఎలా గ్రహించుకోవాలి, ఈ రాపించబడినటువంటి సంగతులు మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది మొట్టమొదట మనము గ్రహించాలి ప్రియులారా. అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఈ రెండు ఒకటేనా లేక అది వేరు ఇది వేరా? అంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలో ప్రవచన గ్రంథంలో రాయబడినటువంటి 1000 సంవత్సరాలు, అక్కడ దావీదుకు దేవుడు వాగ్దానం చేసింది యుగయుగాలు. మరి ఇవి రెండు ఒకటేనా లేక అది వేరు ఇది వేరా అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, ఎందుకంటే కొంతమంది క్రైస్తవుల విశ్వాసం ఏంటని మనం పరిశీలన చేస్తే క్రీస్తు 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తాడు, యుగయుగాలు చేస్తాడు అంటున్నారు. అంటే క్రీస్తు రాజ్యం అనేది 1000 సంవత్సరాల యుగయుగాల అనేది అర్థం కానటువంటి పరిస్థితులు ఈరోజు అనేక మంది ఉన్నారు ప్రియులారా. 1000 అనే దానికి మనం అర్థం చేసుకుంటే ఇది యుగయుగాల లేక 1000 అక్షరార్థంగా 1000, ఇది చాలా అద్భుతంగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే లేఖనంలో ఒక దగ్గర 1000 సంవత్సరాలని ఇంకొక దగ్గర యుగయుగాలని ఒకదానికొకటి విభేదిస్తున్నట్లు ఒకదానికొకటి వ్యతిరేకంగా మరి కనిపిస్తుంది. అయితే ప్రియులారా, లేఖనాలు మరి ఎలా కలిగాయి? ఒక వచనాన్ని ఇంకొక వచనం విభేదిస్తుందా లేక మనము అర్థం చేసుకోవటంలోనే పొరపడుతున్నామా అనేది మొట్టమొదట మనం గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. చూడండి, లేఖనాలు ఎలా కలిగాయి అంటే ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన ఏ ప్రవచనమైనది పుట్టదని మొదట మనం గ్రహించుకోవాలని లేఖనాలు చెప్తున్నాయి. అంటే ఒకరు ఊహించడం ద్వారా లేఖనాలు రాయబడలేవు. మరి ఎలా రాయబడ్డాయి అంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు. చూడండి. ఇక పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21లో ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించవలెను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికినటువంటివే లేఖనాలు. మరి దేవుని మూలముగా పలికినటువంటి ఈ లేఖనాలు ఒక దగ్గర అవునన్నట్టుగా ఇంకో దగ్గర కాదన్నట్టుగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందా అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, ఒక వచనాన్ని మరొక వచనం విభేదిస్తున్నట్లు ఎలా కనబడుతుంది? మనం అర్థం చేసుకోవడమే తప్పు అర్థం చేసుకుంటున్నామా లేక పరిశుద్ధాత్ముడే తప్పు రాపించాడా
అంటే అలా కాదు, మనం అర్థం చేసుకోవడంలోనే పొరపడుతున్నాము, మనం అర్థం చేసుకోవడంలోనే మనకు తప్పు జరుగుతుందని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, మరి దేవుడు అవునని చెప్పి కాదనువాడా? యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడా? పరిశుద్ధాత్ముడు అవునని చెప్పి కాదనువాడా? లేక పరిశుద్ధాత్మ బోధ ద్వారా అపోస్తులు అవునని చెప్పి కాదనువారా? అంటే ఎంత మాత్రము కాదు అని మనం మొట్టమొదట గ్రహించాలి. అవునని చెప్పి కాదన్నట్లుగా ఎక్కడ కూడా లేఖనాలు ఉండవు. ఎందుకంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18, 19లో దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్లుగా ఉండలేదు. అంటే దేవుడు నమ్మదగినవాడు, మీకు ఏదైతే చెప్పామో దేవుని వాక్యము అవునని చెప్పి కాదన్నట్లుగా ఉండదు అని చెప్పి మా చేతను అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు, కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు. అంటే ఒక దగ్గర కాదని, ఒక దగ్గర అవునని చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఆయన అవునను వాడై ఉన్నాడు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా లేఖనాలు అర్థమవుతున్నాయి. అయితే ప్రియులారా, మరి యేసుక్రీస్తు 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడా అని నమ్మేటటువంటి వాళ్ళు, క్రైస్తవులం అని పేరు పెట్టుకుంటున్న వారు చాలామంది ఇప్పటికి కూడా ఉన్నారు. అంటే క్రీస్తు రాజ్యం 1000 సంవత్సరంలోనే రాజ్యపాలన చేస్తాడు అని నమ్మేటటువంటి వారు, విశ్వాసం ఉంచి మరి అదాన్నే బోధించుతున్నటువంటి వారు ఈరోజు అనేక మంది ఉన్నారు ప్రియులారా. అయితే క్రీస్తు రాజ్యం యుగయుగాలు ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు, అంతేకాని 1000 సంవత్సరాలని ఎక్కడ కూడా వాగ్దానం చేయలేదు, ఎక్కడ కూడా ప్రవచనం లేదు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ప్రియులారా, గ్రహించుకోవాలి. మరి వీళ్ళు ప్రవచన భాషను అర్థం చేసుకోవట్లేదు. దేవుడు ఏదైతే రాపించినట్టు ఆ ప్రవచన భాష ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవటంలోనే పొరపాటు జరుగుతుందని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే ఇక్కడ 1000 సంవత్సరాలు అంటే మనం ఒక వ్యక్తిని మనం ఆశీర్వదిస్తున్నాం అనుకోండి, మనిషి ఆయుష్కాలం ఎంత అంటే మామూలుగా మనం చెప్పాలంటే 1000 సంవత్సరాలను 1000 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలని అంటాం. అయితే మనం ఎవరినైనా దీవిస్తున్నాం అనుకోండి, నువ్వు 10 సంవత్సరాలు బ్రతుకు అని దీవిస్తారా, లేక 100 సంవత్సరాలు బ్రతుకు అంటారు? అంటే 100 సంవత్సరాలు అంటే మనిషి యొక్క దీర్ఘకాలాన్ని సూచిస్తుంది. కాబట్టి మనం ఏమంటామంటే 100 సంవత్సరాలు లేక 100 సంవత్సరాలు మరి బ్రతుకు అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ అదే విధంగా ప్రియులారా మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి అదే విధంగా లేఖనాల్లో ఒక దగ్గర 1000, ఈ 1000 అనే పదము దీర్ఘకాలాన్ని సూచిస్తుంది అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అంతే తప్ప అక్షరార్థంగా తీసుకోవడానికి వీలు లేదు. అక్షరార్థంగా తీసుకుంటే అది పరిశుద్ధాత్మ బోధక వ్యతిరేకము, దేవుని చిత్తానికే వ్యతిరేకం అని మొట్టమొదట మనము గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇక్కడ దేవుని రాజ్యము, ఇక్కడ క్రీస్తు రాజ్యం యుగయుగాలని 1000 ఒక దగ్గర ఉంది కదా, మరి ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది మొట్టమొదటి గ్రహం. అంటే యేసుక్రీస్తు భవిష్యత్తులో రాజ్యపాలన చేస్తాడా? చాలామంది కొంతమంది నమ్మేది ఏంటంటే యేసుక్రీస్తు భవిష్యత్తులో వచ్చి 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడని నమ్మేటటువంటి విశ్వాసులు ఉన్నారు. అయితే ప్రియులారా, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీస్తు రాజ్యము భూమి మీద ఉందా లేదా, ఇది మనకు మొట్టమొదట అర్థం కావాలి. అంటే నేడు క్రైస్తవులు క్రీస్తు రాజ్యంలోనే ఉన్నారా, మరి లేక ఎక్కడున్నారు అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులు, చాలా జాగ్రత్త. కానీ ఈరోజు కూడా క్రీస్తు రాజ్యం కొరకు ఎదురు చూసే వాళ్ళు ఇంకా ఉన్నారు. మరి వీళ్ళు ఎదురు చూస్తే ఇప్పుడు ఏ రాజ్యంలో ఉన్నారో అనేది వీళ్ళకి అర్థం అవ్వట్లేదండి, ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నారంటే యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూజనులంతా తెలుసుకుంటారంటే ఆయన రాజుగా రాబోతున్నాడు, వచ్చి ఆయన 1000 పాలన జరిగిస్తాడు అని చెప్పేటటువంటి వారు, నమ్మేటటువంటి వారు, బోధించేటటువంటి వారు ఈరోజు కూడా ఉన్నారు. అంటే వారికి ఏం అర్థం కావట్లేదు అంటే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి, ప్రవచన గ్రంథంలో రాయబడినటువంటి ఈ సంగతులు ఆత్మ ద్వారా రాపించబడినటువంటి సంగతులు, ఆత్మ ద్వారా రాపించబడిన సంగతులతో సరి చూసుకుంటే అర్థమవుతుంది. అంతే తప్ప మనం ఉన్నది ఉన్నట్లు అర్థం చేసుకుంటే అది ఎంత మట్టు కూడా దేవుని వాక్యం అనేది మనకు అర్థము కాదు అని మొట్టమొదట మనము గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, ఇప్పుడు క్రీస్తు రాజ్యం ప్రారంభించబడిందా, మనం క్రీస్తు రాజ్యంలోనే ఉన్నామా, లేకపోతే మరి యేసుక్రీస్తు అంటే మనం చెప్పండి ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనము క్రీస్తు రాజ్యంలో ఉన్నాము, క్రీస్తు రాజ్యంలోనే మనం ఉన్నాము, క్రీస్తు రాజ్యం ఆల్రెడీ స్థాపించబడిందంటే కుర్చీ చూపించి ఎక్కడ అంటున్నటువంటి పరిస్థితిని మనము ఈరోజు చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే ఈ క్రీస్తు రాజ్యం అనేది అంటే ఈ లోక సంబంధమైనదా, భౌతిక సంబంధమైనదా, ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే క్రీస్తు రాజ్యం అనేది ఈ లోక సంబంధమైనది కాదు. యేసుక్రీస్తు వారు ముందే చెప్పాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. అర్థం చేసుకోవాలి ప్రియులారా. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎన్ని సంవత్సరాలు, అంటే యేసుక్రీస్తు వారు ఎన్ని సంవత్సరాలు
ఈ రాజ్యపాలన చేస్తాడు అంటే 1000 సంవత్సరాలు నమ్ముతూ దాన్ని బోధించినటువంటి వారు ఉన్నారు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఇంకొక ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎన్ని రాజ్యాలను పరిపాలన చేస్తాడు? 2 రాజ్యాలను 2 సార్లు పరిపాలన చేస్తాడా? మరి ఈ రాజ్యంలో ఎవరు ఉంటారు? ఆ రాజ్యంలో ఎవరు ఉంటారు? ఆయన వీళ్ళ విశ్వాసం ఏంటంటే క్రీస్తు రెండోసారి 2 సార్లు రాబోతున్నాడు. ఆయన 2 సార్లు రెండోసారి 2 సార్లు రావడం ఏంటంటే అది మూడోసారి అవుద్ది. ఇది అర్థం చేసుకోవాలి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం. అయితే ప్రియులారా ఇక్కడ మరి ఆ రాజ్యంలో ఎవరు ఉంటారు? మరి అంటే 2 సార్లు వస్తే ఈ రాజ్యంలో ఎవరు ఉంటారో తెలియదు, మరి ఆ రాజ్యంలో ఎవరు ఉంటారో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇదంతా గందరగోళం అయోమయ పరిస్థితి ఉందండి. అయితే యేసుక్రీస్తు వారు మొదటి రాకలో ఎందుకు వచ్చాడు? ఆయన మొదటి రాకడ వచ్చాడు కదా, ఆయన ఎందుకు వచ్చాడు అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే ఎందుకు తండ్రి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు అంటే దేవుడు ఏదైతే దావీదుకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన నెరవేర్పుగా వచ్చినటువంటి వాడే యేసుక్రీస్తు వారని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే యేసుక్రీస్తు గురించి మనం పరిశీలన చేస్తే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ఆ రోజు జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు అడిగినట్టుగా మనం చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో పరిశీలన చేస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా అదేవిధంగా బాప్తిసం ఇచ్చి యోహాను కూడా తన పరిచర్య ప్రారంభంలో ఆయన ఏం చెప్తున్నాడంటే పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మీరు మారు మనసు పొందండి అంటాడు. అర్థమైందా? ఇక్కడ మత్తయి సువార్త 3:1-2 వచనంలో ఆ దినములందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించుచున్నది మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. అంటే ఎందుకు ప్రకటిస్తూ ఉన్నాడు అంటే దేవుడు ఏదైతే దావీదుకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన సంతానం ఎవరు అంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మరి పరలోక రాజ్యం సమీపంలో ఉన్నది కనుక మీరు మారు మనసు పొందండి అని ప్రకటిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇది మనకు అర్థం కావాలి. ఇది అర్థమైతే క్రీస్తు రాజ్యం ప్రారంభించబడిందా లేక భవిష్యత్తులో ప్రారంభించబడుతుందా? అయితే మరి క్రీస్తు రాజ్యం ప్రారంభించబడకపోతే ఇప్పుడు మనం ఏ రాజ్యంలో ఉన్నాం? ఒకవేళ నువ్వు క్రీస్తు రాజ్యంలో లేకపోతే చనిపోతే నిత్య నరకంలో యుగాలు కాలేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకసారి ఆలోచన చేసుకోండి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రియులారా పరలోక రాజ్యం యేసుక్రీస్తు వారు కూడా తన పరిచయ ప్రారంభంలో చెప్పాడు. ఆయన కూడా ఏమంటున్నాడు? పరలోక రాజ్యం సమీపించుచున్నది కనుక మీరు మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 4:15లో కూడా అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించుచున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించుచు మొదలుపెట్టాను. పరలోక రాజ్యం సమీపంగా ఉన్నది అంటున్నాడు. అందుకే పేతురు కూడా అంటాడు, ఎక్కడికి వెళ్తాం ప్రభు? అందరూ వెళ్తున్నారు, మీరు వెళ్తారంటే ఎక్కడికి వెళ్తాం ప్రభువా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అని చెప్తున్నాడు. ఆయన ఉన్నప్పుడు పరలోక రాజ్యం సమీపంలో ఉన్నది, మీరు మారు మనసు పొందండి అని చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పిల్లలు మనము మత్తయి సువార్త 6:9-10లో కూడా కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి. ఎందుకు ప్రార్థన నేర్పాడు? యోహాను శిష్యులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు శిష్యులు అడుగుతున్నారు, యోహాను శిష్యులు ప్రార్థిస్తున్నారు, మరి మాకు కూడా ప్రార్థన నేర్పు అంటే అప్పటికి ఇది ఆలోచన చేసుకోవాలి. చాలా వాక్యం వినేటప్పుడు మనం శ్రద్ధగా ఏ సందర్భంలో రాయబడినటువంటి మాట, ఎప్పటి కాలానికి సంబంధించినటువంటి మాట అని మొట్టమొదట మనము పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు అంటే దేవుని రాజ్యము భూమి మీద పునఃస్థితి స్థాపన కాకముందు ఒక ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఏంటంటే కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. అంటే ఇది ఎప్పటి గురించి చెప్తున్నాడంటే అప్పటికి ఇంకా క్రీస్తు రాజ్యం అనేది భూమి మీద స్థాపించబడక ముందు చెప్తున్నటువంటి మాట. అందుకే నీ రాజ్యం వచ్చును గాక అన్నాడు. యోహాను అదే పరలోక రాజ్యం సమీపిస్తుంది అన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి అన్నాడు. అయితే ప్రియులారా మరి ఇక్కడ మనం పరిశీలన చేసుకోవాలి. అదే తప్ప ఇప్పటికి కూడా కొన్ని సంఘాల్లో మనం పరిశీలన చేస్తే నీ రాజ్యం వచ్చును గాక అంటే ఇప్పుడు ఏ రాజ్యంలో ఉన్నారు వీళ్ళు? వాళ్ళకి అర్థం కావట్లేదు మేము ఏ రాజ్యంలో ఉన్నాము అనేది. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియులారా. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి యేసుక్రీస్తు వారు మొదటి రాకల్లో వచ్చి రాజ్య స్థాపన చేశాడా చేయలేదా? ఇది మనకు మొట్టమొదట అర్థం కావాలి. ఏంటండి యేసుక్రీస్తు వారు మొదటి రాకల్లో వచ్చినప్పుడు ఆయన రాజ్యపాలన చేశాడా లేదా అనేది మనకు మొట్టమొదట అర్థం కావాలి. అయితే కొందరు ఏమంటున్నారంటే వచ్చింది రాజ్యస్థాపన కొరకే కానీ ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు అంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నిజమేనా అంటే లేఖనాల్లో ఉందా అంటే ఉంది. ఎక్కడ? యోహాను సువార్త 1:11 ఆయన తన స్వకీయుల యొద్దకే వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అని లేఖనంలో ఉంది. అందుకే ప్రియులారా ఆయనకు చేత కాలేదండి, రాజ్యస్థాపన చేయలేదు అంటున్నారు. వీళ్ళు దేవుని యొక్క సంకల్పాన్నే వ్యతిరేకిస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయండి.
అర్థం చేసుకోవడంలో పొరపడుతూ దేవుని యొక్క సంకల్పానికి వ్యతిరేకంగా అంటే మునికొనులకు ఎదురుతంతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరమో! ఆయన స్వకీయులైనను అంగీకరించలేదండి, అందుకే ఆయన రాజ్యపాలన చేయలేడండి, ఆయనకు చేత కాలేదని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎంత భయంకరం ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. దేవుణ్ణే వ్యతిరేకిస్తున్నారు, దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే వీళ్ళు మరి ఎక్కడున్నారో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు చెప్పిన మరి ఏ మాట అయినా నిరర్థకం అయ్యేటటువంటి పరిస్థితి ఉందా? దేవుడు అవునని చెప్పి కాదనవాడా? యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనవాడా? పరిశుద్ధాత్ముడు అవునని చెప్పి కాదనవాడా? పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులు ప్రకటించిన వాక్యం అవునని చెప్పి కాదనట్లుగా ఉందా? అంటే ఎంత మాత్రము లేదు. మరి ఎందుకు అర్థం అవ్వట్లేదు అంటే మన మనోనేత్రాలు వెలిగింపబడలేదు కాబట్టి మరి బైబిల్ గ్రంథంలో రాయించబడినటువంటి సంగతులు మనకు అర్థం కావట్లేదని మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, మరి దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కాదు. వీళ్ళు గ్రహించట్లేదు, దేవుని శక్తిని అపార్థం చేసుకుంటున్నారంటే మరి వీళ్ళు ఎక్కడున్నారో ఒకసారి ఆలోచన. ఎంత భయంకరం అండి! దేవుని శక్తిని అపార్థం చేసుకుంటున్నారు వీళ్ళు. చూడండి ఎంత భయంకరం. ఇలా చెప్పడము, భవిష్యత్తులో రాజ్యస్థాపన చేస్తారని చెప్పడం ఇంకెంత భయంకరము. ఒకవేళ వీళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వీళ్ళ విశ్వాసం ఏంటి? నిత్య నరకానికే కదండి. మరి క్రీస్తు రాజ్యంలో లేకపోతే, దేవుని రాజ్యంలో లేకపోతే మరి ఏ రాజ్యంలో ఉన్నట్టు మీరు? ఒకసారి మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? అసలు వీళ్ళు ఏ రాజ్యంలో ఉన్నారు? క్రీస్తు రాజ్యంలో ఉన్నాదా లేదా? క్రీస్తు రాజ్యంలో లేకపోతే మరి ఏ రాజ్యంలో ఉన్నారో వీళ్ళే ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. సత్యాన్ని గ్రహించండి, మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఎందుకంటే ఎవరో ఏదో ఒక మాట చెప్పారు, దాన్ని బట్టే మన ప్రసంగం ఉండకూడదు. ముందుగా మనము దేవుడు రాపించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో అలా ఉందా లేదా అని ఒక్కటికి 10 సార్లు పరిశీలన చేసి మరి రాయబడినటువంటి సంగతులు ఏ విధంగా రాయబడ్డాయి, అక్షరార్థంగా రాయబడినవి కొన్ని ఉన్నాయి, సింబాలిక్ భాషలో రాయబడినటువంటి కొన్ని ఉన్నాయి, మరి చాలా మరి రూపాలంకారంగా రాయబడినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. మరి అన్నిటిని ఒకే విధంగా అర్థం చేసుకోవడానికి వీలు లేదు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అసలు ప్రియులారా, మరి యేసుక్రీస్తు వారు ఎవరి రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగించడానికి వచ్చాడు మనకు అర్థమవుతుంది ఏమన్నా? ఎందుకు వచ్చాడండి యేసుక్రీస్తు వారు? అంటే దేవుడు ఎందుకు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు? వచ్చిన ఆయన ఎందుకు వచ్చాడు? మరి పంపించిన ఆయన ఎందుకు ఈ లోకానికి యేసుక్రీస్తు వారిని పంపించాడు అనేది మనకు అర్థమైతే తప్ప అసలు మరి క్రీస్తు రాజ్యం భూమి మీద స్థాపించబడిందా లేదా అనేది మనకు అర్థం కాదు. యేసుక్రీస్తు వారు ఏ రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగించడానికి వచ్చాడంటే శరీరాల మీద అధికారం జరిగించేటటువంటి రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి వచ్చాడా? ఒకసారి మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఒకసారి ఆలోచన చేయండి, పరిశుద్ధ లేఖనాలను అర్థం చేసుకోండి. ఏంటంటే క్రీస్తు రాజ్యం ఏదైతే ఉందో, యేసుక్రీస్తు వారు ఏ రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగించడానికి వచ్చాడు? దేవుని రాజ్యాన్ని. మరి ఆ రాజ్యము, దేవుని రాజ్యం అనేది శరీరాల మీద అధికారం కలిగించేదా లేక ఆత్మల మీదనా? ఏం అర్థమవుతుంది మనకు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు అందు నిమిత్తమే ఆయనని ఈ లోకానికి పంపడని మొట్టమొదట మన మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. అయితే భౌతికమైన రాజ్యాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు వారు వస్తాడని నమ్మేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే 1000 ఏళ్ల పాలన జరిగిస్తాడని చెబుతూ ఆయన వచ్చినది లౌకిక రాజ్యాన్ని, ఈ భూ సంబంధమైనది శరీరాల మీద ఏళ్ళ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడని అబద్ధ బోధ బోధిస్తూ అనేక మందిని సత్యం నుండి అసత్యానికి మళ్ళిస్తూ నిత్య నరకానికి పంపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే వాళ్ళకు బైబిల్ గ్రంథం అర్థం కావట్లేదు. ఆత్మ ద్వారా రాపించబడినటువంటి సంగతులు వాళ్ళకి అర్థం కాక, వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడక ఇంకా యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఇంకా 1000 ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడంటే అది 1000 సంవత్సరాలు ఉంటుంది అంటాడు. అంటే మీరు ఇప్పుడు ఏ రాజ్యంలో ఉన్నారు? మరి ఎందుకు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు? ఎందుకు సంఘంలో చేర్చబడుతున్నారు మీరు? అలాంటప్పుడు మీరు క్రీస్తుని నమ్ముకోవడమే వ్యర్థం కదా. అప్పుడు వచ్చినప్పుడు కదా నమ్ముకోవాలి మీరు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే అపవాది క్రీస్తు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తా ఉన్నాడు అండి. ఏంటి అంటే ఇక్కడ మనం పరిశీలిస్తే లూకా సువార్త 4వ అధ్యాయం 5-6 వచనంలో అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యంలో మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది నేను నీకు ఎవ్వనికి ఇయ్యకూడదునో వానికి ఇచ్చేదను, నమస్కారం చేయి నీకు అంత ఇచ్చేస్తా అంటున్నాడు. అందుకోసమేనా వచ్చింది యేసుక్రీస్తు వారు ఈ లోకానికి? ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడా? ఏం ప్రకటిస్తున్నామండి? బైబిల్ ఏం అర్థమవుతుంది మనకు? పరిశుద్ధ గ్రంథం ఆలోచన చేయండి ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ లోకం ఎలా కలిగింది? కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు.
ఆయనకే చెప్తా ఉన్నాడు సాతాను గాడు. ఏమంటున్నాడంటే, ఈ అధికారము, ఈ రాజ్యంలో మహిమ అది నీకు ఇత్తును, నాకు అప్పగించబడి ఉంది, నేను ఎవరికి ఇవ్వకూడదునో వానికి ఇస్తాను, నువ్వు నమస్కారం చేయని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. చూడండి, కానీ యేసుక్రీస్తు వాళ్ళు ఈ లోకానికి రాకముందు ఎంతటి మహిమలో ఉన్నాడండి. ఎంతటి మహిమలో ఉన్నాడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు. ఆయన తండ్రికి ప్రార్థన చేస్తూ అంటాడు కదా, తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచు అంటాడు. ఆయన లేకుండా, ఆయన లేనిది ఏది కూడా ఈ లోకంలో కలగలేదు. ఆయన లేకుండా సమస్తం ఆయన ద్వారానే కలిగింది. మరి ఆయనకే చెప్తూ ఉన్నాడు, ఆఫర్ ఇస్తూ ఉన్నాడు, ఇవన్నీ నాకు మొక్కు, ఈ రాజ్యంలో మహిమాధికారం నీకు ఇస్తాను అంటున్నాడు. అందుకోసమైన క్రీస్తు వచ్చింది ఈ లోక రాజ్యాన్ని స్థాపించడానికి, కుర్చీ చేసుకొని రాజ్య పాలన జరిగించడానికి వచ్చాడా, లేక ఆత్మలను రక్షించడానికి వచ్చాడా? ఆత్మ సంబంధమైనటువంటి దేవుని రాజ్యాన్ని. దేవుడు ఎవరండి? శరీరుడా? దేవుడు ఆత్మ కనుక చాలా స్పష్టంగా చెప్తారు వాక్యం అయితే. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. కానీ చెప్పేది మాత్రము శరీర సంబంధమైనటువంటి బోధ చేస్తున్నారు. చాలా జాగ్రత్త. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు ఎంతటి మహిమలో ఉన్నాడు అంటే, ఇక్కడ తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండదు, ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచు, యోహాను సువార్త 17:5 చెప్తున్నాడు. ఎలాంటి మహిమ ఉన్నాడు? ఆయన అధికారం కలిగినటువంటి వాడు, సమస్తం తండ్రిని తప్ప. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20-21 మనం పరిశీలన చేస్తే, ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వంలో కూర్చుండబెట్టుకున్నాడు. ఈ లోకానికి రాకముందు అంతటి మహిమలో ఉన్నాడండి యేసుక్రీస్తు వారు. ఇంకా చెప్తున్నాడు, ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను, ఇక్కడ శక్తుల మీదను అధికారం పొందినవాడే దేవుని కుడిపార్శ్వంలో ఉన్నాడు ఈ లోకానికి రాకముందు. మళ్ళీ అదే మహిమతో నన్ను నీ యొద్ద మహిమపరచుకో తండ్రి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:22 ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అయితే అందుచేత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:9-11 మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడు? అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామకు పైనామం ఆయనకు అనుగ్రహించిన. ఎప్పుడైతే మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకుంటే అప్పుడే తండ్రి సమస్తం క్రీస్తుకు అప్పగించాడండి. ఇది మనకు అర్థం కావాలి. అసలు దేవుని యొక్క సంకల్పమే మనకు అర్థం కాకపోతే మరి మనం ఎక్కడున్నాం ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియులారా. క్రీస్తునికి అలాంటి మహిమలో ఉన్నటువంటి పరిస్థితి, మరి సాతాను నీకు ఈ రాజ్యాన్ని ఇస్తా అంటే ఆయన కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్నాడు. ఇక్కడ నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదన్నాడు మొదటినే. ఆయన రాజుగా చేయాలంటే చూద్దాం, ఇంకా ఆయన రాజుగా చేయాలంటే పారిపోయాడా? సరే నాకు దండలు వేయండి అని కుర్చీ తెచ్చుకొని కూర్చేయమన్నాడా? ఎలాంటి పరిస్థితులు ఉన్నాం? మత్తయి సువార్త 28:18 అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉందని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇంతటి అధికారం కలిగిన యేసుక్రీస్తుతో సాతాను అంటా ఉన్నాడు, ఈ అధికారం అంతయు, ఈ రాజ్యంలో మహిమ అంతయు నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడి ఉంది, అది నేను ఎవరికి ఇవ్వకూడదునో వానికి ఇస్తాను అని చెప్పేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ కానీ యేసుక్రీస్తు వచ్చింది ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి కాదు. యూదులు క్రీస్తుని ఈ లోక సంబంధమైన రాజుగా చేయాలంటేనే యేసుక్రీస్తు వారు ఏమయ్యాడండి? వారి యుద్ధ నుండి మరి పక్కకు తొలగిపోయాడు. ఇది మనకు అర్థమవుతుందా? చూద్దాం చూడండి. ఇక్కడ యోహాను సువార్త 6:15 రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకుని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాడు. ఆయన రాజుగా చేయాలి, ఈ లోక సంబంధంగా రాజుగా చేస్తే మాకు ఆహారానికి పుష్కలంగా ఉంటుందని వాళ్ళు ఆలోచించి ఈయన రాజుగా చేయాలంటే యేసుక్రీస్తు వారు సరే తేండి కుర్చీ తేండి నేను అక్కడ కూర్చుంటానడా? ఆయన అక్కడ నుండి వెళ్ళిపోడు. ఆయన వచ్చింది ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి కాదు ప్రియులారా. దేవుని రాజ్యము, పరలోక రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి వచ్చాడు. అది శరీరాల మీద ప్రభుత్వం చేసేది కాదు. శరీర సంబంధమైనటువంటి రాజ్యము అస్సలే కాదు. ఇది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతుంది ప్రియులారా. అసలు యేసుక్రీస్తు మొదటి రాకల్లో భూమి మీద దేవుని రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన చేశాడా లేదా? ఇది మనకు అర్థం కావాలి. అసలు భూమి మీద క్రీస్తు రాజ్యం స్థాపించబడిందా లేదా? ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని మొట్టమొదట మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అయితే యేసుక్రీస్తు మొదటి రాకల్లో రాజ్యాన్ని స్థాపించాడా లేదా అంటే మరి ఇప్పుడు ఏ రాజ్యంలో ఉన్నారు? ఒకవేళ యేసుక్రీస్తు వారు మొదటి రాజ్యంలో తన రాజ్యాన్ని స్థాపించకపోతే ఇప్పుడు మరి మీరు మీ విశ్వాసమే వ్యర్థము. ఇది చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. మీరు ఎందుకు క్రీస్తు దగ్గరకు వస్తారు? చెప్తారు రండి క్రీస్తు నమ్ముకోండి, మీరు నిత్య నరకం నుండి నిత్య జీవానికి పాత్రలు అవుతారు అంటారు. మరి క్రీస్తు రాజ్యమే స్థాపించబడకపోతే మరి మీరు ఈ ప్రకటన చేసేందుకండి? క్రీస్తు రాజ్యం స్థాపించకపోతే మీరు ప్రకటన చేసేందుకు మీ విశ్వాసం వ్యర్థం కదా. ఎక్కడున్నారు ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. యేసు మొదటి రాకల్లో తన రాజ్యాన్ని స్థాపించలేదంటే మరి మీరు ఇప్పుడు ఏ రాజ్యంలో ఉన్నారు? అంధకార సంబంధమైనటువంటి రాజ్యంలో ఉన్నారా లేక దేవుని రాజ్యంలో ఉన్నారా?
అర్థం చేసుకోండి, ఆలోచించండి, మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? మరి భూమి మీద ఇప్పుడు ఏ రాజ్యం ఉందంటే, భూమి మీద ఎన్ని రాజ్యాలు విస్తరించబడుతున్నాయి? భూమి మీద మనం మొదట గ్రహించుకోలే, భూమి మీద ఎన్ని రాజ్యాలు ఉన్నాయి, భూమి మీద ఎన్ని రాజ్యాలు విస్తరించబడతా ఉన్నాయి ఇప్పుడు అనేది మనకు అర్థం కావాలి ఫస్ట్. ఇక్కడ ప్రియులను మనం పరిశీలన చేస్తే భూమి మీద 2 రాజ్యాలు ఉన్నాయి, 2 రాజ్యాలు విస్తరణ కూడా జరుగుతూ ఉంది. ఇది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే అందులో ఒకటి పరలోక రాజ్యము, లేక దేవుని రాజ్యము, లేక క్రీస్తు రాజ్యము. ఈ రాజ్యంలో చేర్చబడిన వారు పరలోక మహిమను పొందడానికి, దేవుని కుమారత్వాన్ని పొందుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండో రాజ్యము ఏంటంటే అంధకార సంబంధమైన రాజ్యము, అపవాది రాజ్యం. ఇదేంటంటే నిత్య నరకము. మరి ఈ రాజ్యంలో చేర్చబడినటువంటి వారు నిత్య నరకానికి వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నారు. అయితే ఇది చాలా జాగ్రత్తగా మనం పరిశీలన, అంటే భూమి మీద 2 రాజ్యాలు ఉన్నాయి, 2 రాజ్యాల విస్తరణ అనేది కూడా జరుగుతూ ఉంది. అర్థమవుతుందా మనకు? బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తూ ఉన్నామా? ఇక్కడ చూద్దాం, చూడండి. ఎందుకు 2 రాజ్యాలు విస్తరించబడతా ఉన్నాయి? నిజమేనా? బైబిల్లో ఉందా అంటే ఉంది. చూద్దాం. ఇక్కడ దేవుడు క్షమించండి, ఇప్పుడు మనం పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తు వారు పౌలును ఎన్నుకున్నాడు కదా, సౌలుగా ఉన్నప్పుడు ఎన్నుకొని అతనితో మాట చెప్తున్నాడు. ఏం మాట చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు అంటే, ఇక్కడ అపోస్తుల కార్యంలో 26వ అధ్యాయం 18వ వచనంలో పరిశీలన చేస్తే, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, ఎక్కడున్నారు? అంతకుముందు ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు, అంధకార సంబంధమైనటువంటి రాజ్యంలో ఉన్నారు. అదే చెప్తున్నాడు. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరవబడాలి. వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్తున్నాడు. చూడండి, ఆలోచన చేసుకోండి. భూమి మీద 2 రాజ్యాలు ఉన్నాయి, 2 రాజ్యాలు విస్తరించబడతా ఉన్నాయి. దేవుడు మరి క్రీస్తును పంపించిన ద్వారా క్రీస్తు తన పనిని ముగించి రక్షణను సిద్ధపరిచి పరలోకానికి వెళ్ళి మరి పౌలుతో ఒక మాట మాట్లాడుతున్నాడు అండి. ఆయన దర్శనంలో చెప్తున్నాడు, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, అంతకుముందు ఎక్కడున్నారు? మనం చీకటిలో ఉన్నాం అప్పుడు. అందుకే వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అంధకారం నుండి, ఎక్కడి నుండి? సాతాను రాజ్యం నుండి విడిపింపబడాలి. సాతాను అంధకారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత ఏం కావాలట? పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము, పరలోక పౌరసత్వము, పరలోక రాజ్య నివాసులుగా, దేవుని కుమారులుగా ఉండేటటువంటి, పొందుకునేటటువంటి మహిమ గురించి పౌలు గారిని ఎన్నుకొని వెళ్ళు, వాళ్ళకు ప్రకటించు అని చెప్తా ఉన్నాడు. అర్థమవుతుందా మనకి మాట? అర్థమవుతుందా? వారు చీకటిల నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై, కన్నులు మూయబడ్డాయి మనకు, ఇంకా తెరవట్లేదు ఎక్కడున్నాం అనేది. వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్తున్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి ప్రియులారా, భూమి మీద 2 రాజ్యాలు ఉన్నాయి. పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము. రెండవది అంధకార సంబంధమైన రాజ్యము. అది ఎక్కడికి అంటే అపవాది రాజ్యము, సాతాను రాజ్యము నిత్య నరకానికి వెళ్ళడానికి సిద్ధపడతా ఉంది. ఈ 2 రాజ్యాలు భూమి మీద ఉన్నాయి, విస్తరించబడతా ఉన్నాయి కూడా. ఇక్కడ ఇంకా మనం పరిశీలిస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 ఆయన మనలో అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి విడిపించబడ్డాము. నీకు ఈ రోజు పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవం, పరలోకం ఎక్కడుంది? నువ్వు క్రీస్తుని విశ్వసించి, క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నావా? తీసుకుంటే నీకు మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడే ఆత్మ ద్వారా రాపించబడిన సంగతులు అర్థమవుతాయి. ఎందుకు అర్థం అవ్వట్లేదు? నువ్వు ఏ రాజ్యంలో ఉన్నావు? ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో రాజ్యం స్థాపించబడతాడంట. ఏం అర్థమవుతుందండి మనకి? ఇక్కడ చూడండి, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేశాడు. విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా, క్రీస్తు రాజ్య నివాసులుగా చేశాడు. ఇప్పుడు మనం క్రీస్తు రాజ్యంలోనే ఉన్నాం. అర్థమైందా మనకు లేఖనము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు, మీరు మీ అపరాధాల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధి అయిన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించారు. అవిధేయులైన వారిని ఇక్కడ చెప్తున్నాడు, ఈ ప్రపంచ ధర్మం చొప్పున మురుపు నడుచుకుంటున్నారు. అంటే మీరు మీ అపరాధాల చేత, పాపముల చేత ఒకప్పుడు ఎలా ఉన్నామట? పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించి మీరు వాటిని చేయొచ్చు. వేటినట? వాయుమండల సంబంధి అయిన అధిపతిని, అనగా ఎవరు? సాతాను అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించి శక్తికి అధిపతి ఎవడు? వాడే సాతాను రాజ్యము.
అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు మీరు నడుచుకున్నారు అంటున్నాడు. నడుచుకున్నారు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఈ లేఖనాలను బట్టి మనకు అర్థమైంది ఏంటి? భూమి మీద 2 రాజ్యాలు ఉన్నాయి, 2 రాజ్యాలు విస్తరించబడతా ఉన్నాయి. ఒకటి దేవుని రాజ్యము లేక క్రీస్తు రాజ్యము, రెండవది అంధకార సంబంధమైన రాజ్యము లేక అపవాది రాజ్యము. ఈ 2 రాజ్యాలు భూమి మీద విస్తరణ అనేది జరుగుతూ ఉంది. చాలా జాగ్రత్తగా లేఖనాలను పరిశీలన చేయాలి. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు మొదటి రాకలో రాజ్యాన్ని స్థాపించాడా లేక రెండోసారి రాబోతున్నాడు, రెండోసారి వచ్చినప్పుడు తన రాజ్యాన్ని మరి స్థాపిస్తాడా అంటే ఈ ప్రశ్న మనకు అర్థం కావాలండి. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు తన రాజ్యాన్ని స్థాపించాడు. రెండోసారి రాబోతున్నది తన రాజ్యాన్ని తీసుకెళ్ళి తండ్రికి అప్పచెప్పడానికి ఆయన రెండోసారి వస్తాడు. రెండోసారి 2 సార్లు రాడు ఆయన. అసలు రెండోసారి వచ్చినప్పుడు భూమి మీదకి వచ్చే పరిస్థితే లేదు. ఇది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకు మొట్టమొదట అర్థం కావాలి. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:24లో అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యంను సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతం వచ్చిన ఆయనకి రెండో రాకడ వచ్చినప్పుడు ఏమవుతుందంటే తన రాజ్యాన్ని తీసుకెళ్ళి తనకి అప్పచెప్తాడు. ఇప్పుడు మనం ఉన్నది ఎక్కడ? క్రీస్తు రాజ్యంలోనే ఉన్నాము. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు తన రాజ్య స్థాపన జరిగించాడు. రెండోసారి రాబోతుంది తన రాజ్యాన్ని తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. ఇది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది క్రీస్తు రెండో రాకడ గురించి సరైనటువంటి అవగాహన లేక, బైబిల్ను పరిశీలన చేయక, ఏదో పుస్తకాలు రాశారని ఎవరో చెప్పారని విన్నది దాన్ని బట్టి వీళ్ళు బోధిస్తున్నారు. వాళ్ళు మారట్లేదు, వీళ్ళు మారట్లేదు. ఎందుకు అంటే సత్యాన్ని గ్రహించట్లేదు కాబట్టి. ప్రియులు ఒకసారి పరిశీలన చేయండి. అవగాహన లేకున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు రెండో రాకలో 2 సార్లు వస్తాడంట. ఏంటండి? రెండోసారి 2 సార్లు వస్తుంది. రెండో రాకడ ఎందుకైతే మూడో రాకడ అవుతుంది. మనకు ఎంత మట్టుకు బైబిల్ అర్థమవుతుందో ఒకసారి పరిశీలన చేయండి. యేసుక్రీస్తు వారు రెండో రాకలో 2 సార్లు వస్తాడంట. ఒకటేమో రహస్య ఆగమనం అన్నమాట, రెండోది ప్రత్యక్ష ఆగమనం. చూడండి, రహస్యంగా వస్తాడంట ఒకసారి. ఒకటి రహస్య ఆగమనం అన్నమాట, రెండోది ప్రత్యక్ష ఆగమనం అన్నమాట. అంటే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఈ రహస్య ఆగమనంలో వచ్చి సంఘాన్ని తీసుకెళ్తాడంట. ఎవరు? రహస్యంగా వస్తాడంట. రహస్యంగా వచ్చి సంఘాన్ని తీసుకెళ్తారు. రెండోది ప్రత్యక్ష ఆగమనం. ఈ ప్రత్యక్ష ఆగమనం వచ్చినప్పుడు ఆయన ఒలీవల కొండ మీద, ఇది బుక్కులు ఉన్నది, నేను నా ఓన్ బోధ కాదు, బుక్కులో రాయబడ్డది. అలానే ఒలీవల కొండ మీద పాదం మోపుతాడంట. అప్పుడు ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున కొండ 2గా విడిపోద్దంట. ఆ పెద్ద లోయ ఏర్పడుతుందట. అప్పుడు ఏర్పడినప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు యూదులు అన్యజనులను తరుముకుంటూ వచ్చి లోయలో పడేస్తారంట. ఆ తర్వాత యూదులకు రక్షణ కలగజేస్తాడంట. యూదులకు ఇప్పుడు రక్షణ లేదంట. భవిష్యత్తులో యూదులను రక్షించడానికి మళ్ళీ వస్తాడంట. అంటే వీళ్ళ బోధ ఏంటి అంటే ఇప్పటికి యూదులకు రక్షణ లేదు, ఆయన రెండోసారి వచ్చినప్పుడు యూదులకు రక్షణ కలగజేస్తాడు అని. అంటే మళ్ళీ వస్తాడంట, వచ్చి అప్పుడు 1000 ఏళ్ల పాలన చేస్తాడంట అని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ బైబిల్ అలా చెప్తా ఉందా? అంటే రెండోసారి వచ్చినప్పుడు 1000 ఏళ్ళ పాలన చేస్తాడంటే అసలు ఆయన రెండోసారి వచ్చేది అసలు భూమి మీదకే రాడు. ఇది మనకు అర్థం కావాలి. అయితే ప్రియుల అందుకే ప్రియులారా వీళ్ళు ప్రార్థన ఏం చేస్తారంటే, తండ్రి మమ్మల్ని ఎత్తబడే సంఘంలో ఉంచు, విడబడే సంఘంలో ఉంచు. అంటే విడబడితే సంఘం ఒకటి ఉంటుంది, ఇంకా మళ్ళీ ఆయనను క్రీస్తు వచ్చి రాజ్యపాలన చేస్తాడా? ఆయన ఆగాన ప్రత్యక్షం చేత ఏం జరుగుతుందో కూడా వీళ్ళకి అర్థం కావట్లేదండి ప్రియులారా. అసలు యేసుక్రీస్తు వారు రెండో రాకడ వచ్చినప్పుడు ఏం జరుగుద్దో వీళ్ళకి అసలు తెలుసా? ఆయన భూమి మీదకి వస్తాడా అంటే ఎంత మాత్రం వాడు ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఆయన ఆగమన ప్రకాశం చేత భూమియు దాని మీద ఉన్న కృత్యాలు కాలిపోతాయి. ఆయన భూమి మీద కాదు, ఒలివల కొండ ఇంకెక్కడదండి, ఇంకెక్కడ ఒలివల కొండ, ఇంకెక్కడ భూమి. ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆయన ప్రకాశాగమనం చేత భూమి కాలిపోతుంది. పంచభూతంలో మిట్టమైన వేయడంతో లయమైపోతాయి. ఇంకా 1000 ఏళ్ల పాలన ఎక్కడున్నదండి? 2 సార్లు వస్తాడు. ఒకటి ప్రత్యక్షంగా వస్తాడట, ఒకడేమో రహస్య ఆగమనం అన్నమాట. ఆలోచన చేయండి బైబిల్ ఎలా అర్థమవుతుందో మనకు. అంటే వీళ్ళు అనుకుంటున్నారు శరీరాల మీద రాజ్యం చేస్తాడని, కానీ యేసుక్రీస్తు ముందే చెప్పాడు, నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు. దేవుని రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. దేవుని రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన జరిగించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. అయితే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు జరిగేది ఏంటి ఇక్కడ చెప్తున్నాడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3:10లో, అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినం ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును, భూమిను దాని మీద కృత్యములన్నీ కాలిపోతాయి. యేసుక్రీస్తు వారు రెండో రాకడ వచ్చిన ఆయన ప్రకాశ ఆగమనం చేతని ఇవన్నీ కాలిపోయేటటువంటి పరిస్థితి ఉంటే ఇంకా ఆయన 1000 ఏళ్ల పాలన ఎక్కడండి? ఆయన పాదం ఏడ మోపుతాడండి? చెప్పండి ఒకసారి. ఏం 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 బోధిస్తున్నారు సంఘానికి? ఏం సిద్ధపరుస్తూ ఉన్నారు సంఘాన్ని? ఎక్కడికి సిద్ధపరుస్తూ ఉన్నారు? పరలోకం వెళ్తుందా ఆ సంఘము?
ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి పిల్లలు, ఆలోచన చేయండి. అయితే ఇక్కడ మనం పరిశీలిస్తే ఇంకా మత్తయి సువార్త 13 అధ్యాయం 41-50 మనం పరిశీలిస్తే మనుష్య కుమారుడు తన దూతలను పంపును. ఎప్పుడు యేసుక్రీస్తు రెండో రాకలో జరిగేది ఏంటి? అసలు ఆయన ఈ భూమి మీదకే రాడు. ఏంటండి? అసలు ఆయన భూమి మీదకే రాడు. ఆయన మేఘాల మీదనే ఉండి ఏం చేస్తాడు? మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారైన రాజ్యం నుండి ఆటంకం గల సకలమైన వాటి దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడేస్తారు. మరి ఆయన ఇంకా ఒలీవల కొండ మీద పాదం ఎప్పుడు మోపేదండి? అర్థమవుతుందా మనకు? అలాగే యుగ సమాప్తి అందు జరుగును, దేవదూతలు వచ్చి నీతి మంతులను దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేదురు, అక్కడ ఏడ్పును పనులు కొరుకుడు. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రెండో రాకడ వచ్చినప్పుడు ఆయన భూమి మీద పాదం మోపే పరిస్థితి లేదు. ఆయన ఆగమన ప్రకాశం చేతనే భూమి కృత్యాలన్నీ కాలిపోతాయి. ఇదంతా ఒక కనురెప్పపాటు సమయంలో జరిగేటటువంటి ప్రక్రియ, అంతే తప్ప ఇంకా 1000 ఏళ్ళు ఇంకా అది ఇది అనేటటువంటి పరిస్థితే లేదు. మొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి ప్రియులారా, తర్వాత అంతం వస్తుంది అంటే అది ఎంత మాత్రం కాదు, కనురెప్పపాటు సమయంలో ఇదంతా జరుగుతుంది. యేసుక్రీస్తు రెండో రాకడ ఆయన ప్రకాశ ఆగమనం చేత భూమి దాని మీద కృత్యాలన్నీ కాలిపోతాయి. తన యందు విశ్వాసం ఉంచి వారిని దేవదూతలు మరి క్రీస్తు దగ్గరికి తీసుకెళ్తే తన రాజ్యానికి ఆటంకం ఉన్న వారందరినీ నిత్య నరకంలో పడదోస్తారు. ఇదంతా కొన్ని సంవత్సరాలు పట్టదండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, కన్ను మూసి తెరిచేసరికే మొత్తం అక్కడిది ఇక్కడ అయిపోయేటటువంటి పరిస్థితి. ఇంకా 1000 ఏళ్ళ పాలన ఎక్కడిది? ఇంకా కుర్చీ ఎక్కడిది? కుర్చీ చూపించండి క్రీస్తు రాజ్యం అంటారు. కుర్చీ కావాలా? నువ్వు ఎక్కడున్నావా ప్రియుడా? అసలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? కాబట్టి సత్యాన్ని గ్రహించాలి. బైబిల్ ఏం రాయబడింది, బైబిల్లో ఏం రాయబడి ఉందో మొదట గ్రహించాలి. అంతే తప్ప ఎవరో ఏదో చెప్పారని దానినే గుడ్డిగా నమ్ముతూ అనుసరించడము ఎంత మాత్రము కరెక్ట్ కాదు అని మొట్టమొదట మనం గ్రహించాలి. అసలు ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎందుకు భూమి మీదకి రావాలి? ఎవరి రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగించాలి అంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిందే దేవుని రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగించడానికి. ఇది మనకు అర్థం అవ్వాలంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క అనాది సంకల్పం ఏంటి, ఈ లోకం లేనప్పుడు, ఈ సృష్టి లేనప్పుడు తండ్రి యొక్క సంకల్పం ఏంటి మనకు అర్థమైతే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడని మనకు అర్థమవుతుంది. ఎందుకు వచ్చాడండి ప్రియులారా? దేవుని యొక్క సంకల్పం ఏంటి? జగత్తు పునాది వేయబడక మునిపే అసలు ఈ లోకం, ఈ సృష్టి ఏం లేకముందే ఏముందని ఇక్కడ మనం పరిశీలిస్తే మనం చూస్తున్న ఈ సృష్టి లేనప్పుడు ఏముందట? పరలోకం ఉంది. పరలోక రాజ్యానికి రాజు ఎవరంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆ రాజ్యంలో సభ్యులు ఎవరు అంటే కుమారుడైన యేసుక్రీస్తు, కుమారుడైనటువంటి పరిశుద్ధాత్ముడు. వీళ్ళకు సేవకులు ఎవరంటే కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. వీరు పరలోక రాజ్యాన్ని చట్టాన్ని అనుసరించి జీవించేటటువంటి, పరలోక రాజ్యానికి చట్టము ఏంటంటే తండ్రి అయిన దేవుని మాట. కాబట్టి పిల్లలు, అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, నా తండ్రి మాటలే మీకు నేను చెప్తా ఉన్నాను, నా అంతటా నేనేం ప్రకటించిన. అంటే పరలోక రాజ్యానికి చట్టం ఎవరిది అంటే తండ్రి అయిన దేవుని మాట. ఆ మాటలే చెప్పాలా? అవే చెప్పాలి కదా. రాజ్యంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరి మాట చెప్పాలి? చట్టాన్ని అనుసరించి జీవించాలంటే రాజు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో ఆ చట్టాన్ని అనుసరించి జీవించాలి. మరి పరలోక రాజ్యానికి రాజు ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. ఆయన చట్టం ఏదంటే ఆయన ఆజ్ఞ కాబట్టి అందుకే యేసుక్రీస్తు వారు నా అంతటి నేనేమి చెప్పట్లేదు, నా తండ్రి నాకు ఏం చెప్పాడో వాటినే బోధిస్తున్నాను. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు బోధించాడు. ఆ బోధ మనకు అర్థమైతే క్రీస్తు రాజ్యము భూమి మీద ఎందుకు పునఃస్థితి స్థాపన జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. అయితే ప్రియులారా, కాబట్టి పరలోక రాజ్యంలో దేవుడు, మన పరలోక రాజ్యం గురించి మనం పరిశీలన చేద్దాం. ఇప్పుడు పరలోక రాజ్యంలో మరి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడు, కుమారుడైన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆ వారి సేవకులు కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. ఆ రాజ్యానికి చట్టము తండ్రి మాట అని మనం ఇప్పుడు చూసాం. అయితే ప్రియుల, ఈ పరలోక రాజ్యంలో దేవుని యొక్క మహిమ ఏంటని ఒకసారి, ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన గొప్పతనం, ఆయన మహిమ ఏంటని మనం పరిశీలన చేస్తే పరలోక రాజ్యంలో దేవుడు అనునిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానాలతో పూజింపబడుతున్నటువంటి పరలోకపు తండ్రికి ఒక సంకల్పాన్ని సంకల్పించాడు. ఏంటి ఆ సంకల్పము అంటే నా మహిమను, నా అధికారాన్ని విస్తరించాలనుకున్నాడు. అయితే ప్రియులారా, అందుకు ఏమి కావాలి? నాకు అనేక మంది కుమారులు కావాలనుకున్నాడు. ఈ అనేక మంది కుమారులు కావాలని సంకల్పించాడు. వాళ్ళు ఎక్కడ ఉండాలనుకున్నాడు? తను అనేక మంది కుమారులు అంటే నా ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నా సన్నిధిలో ఉండాలని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తండ్రి ఈ సంకల్పాన్ని సంకల్పించాడు. ఎప్పుడైతే ఈ సంకల్పాన్ని సంకల్పించాడో తండ్రి పరలోకంలో
ఏమైందంటే దేవదూతలు తిరుగుబాటు చేశారు దేవుని ప్రభుత్వం మీద. ఎందుకంటే మేము కోటాను కోట్లముగా ఉన్నాం కదా, మేము నీ కుమారులం కాదా, ఇంకా నీ అధికారాన్ని నీ మహిమను విస్తరించడానికి నువ్వు ఇంకా అనేక మంది కుమారులను కంటావని నీ సంకల్పాన్ని సంకల్పించావంటే మీరు కుమారులు కారు, మీరు సేవకులైన ఆత్మలని చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు సేవకులైన ఆత్మలు అన్నారో అప్పుడు అపవాదిగాడు దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం ద్వారా దేవుడు వారిని పాతాళ లోకంలో బంధించినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది ప్రియులారా. అందుకే ప్రియుల తండ్రి భూమి మీద తన కుమారులను కనాలి అనుకున్నాడు. ఎక్కడ? భూమి మీద తన కుమారులను కనాలనుకున్నాడు. మరి వీళ్ళు పరలోక రాజ్యానికి యోగ్యుల అయోగ్యుల అనేది వారికి తెలియాలి. అంటే దేవునికి తెలియాలి వీళ్ళు యోగ్యుల అయోగ్యుల అంటే వారికి ఒక పరీక్ష పెట్టాడు. మనం కూడా ఈ లోకంలో పరిశీలన చేస్తే ప్రియులారా 10th క్లాస్ నుంచి మనము 11 అంటే +1కి వెళ్ళాలంటే అంటే ఫస్ట్ ఇయర్కి వెళ్ళాలి అని అంటే పరీక్ష అవసరము. అందులో నెగ్గిన వారే మరి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా భూమి మీద దేవుడు తన రాజ్యాన్ని స్థాపించి పరలోక రాజ్యానికి యోగ్యులైన వారు అర్హులైన వారు ఎవరు అని మరి దేవుడు ఈ లోకంలో మరి వారిని సృజించి మరి ఆ లోకానికి యోగ్యులైన వారిని మరి పరలోకానికి తీసుకెళ్ళాలనుకున్నాడు ప్రియులారా. కాబట్టి వీళ్ళను మరి పరిశోధించేది ఎవరంటే తండ్రే. మరి పరిశోధించేది తండ్రి, కానీ ఎవరి ద్వారా అంటే వాడు అపవాదిని కొద్ది కాలం విడిచిపెట్టాలి కాబట్టి వాడు డైరెక్ట్ ఎక్కడికి వచ్చాడు? ఆదమ అవ్వల దగ్గరికి వచ్చాడు. అంటే యోగ్యులైన వారిని పరలోకం తీసుకెళ్ళాలి అనుకున్నాడు కాబట్టి తండ్రి వారికి పరీక్ష అనేది అవసరం. ఇది మొదట మనకు అర్థం కావాలి. దేవుని యొక్క అనాది సంకల్పం ఏంటి, ఏం జరిగింది ఈ లోకాలు లేనప్పుడు అనేది మనకు అర్థమైతే దేవుని యొక్క సంకల్పం మనకు అర్థమైతే. దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద విస్తరించడానికి మానవ నివాస యోగ్యంగా ఏం చేశాడా అండి? తన అధికారాన్ని తన మహిమను ఎప్పుడైతే విస్తరించాలనుకున్నాడో దేవుని యొక్క ఆలోచనను బట్టి భూమి మీద మరి మనుషులను మన దేవుని కుమారులను కనాలనుకున్నాడో అప్పుడు దేవుడు ఒక సంకల్పాన్ని సంకల్పించి దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద విస్తరించడానికి మానవ నివాస యోగ్యంగా భూమిని కలగజేశాడు. ఆ తర్వాత నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అంటే కుమారుణ్ణి కన్నాడు. ఎవరంటే ఆ కుమారుడు ఆదాముకు సాటి అయిన సహాయనిగా అవ్వను చేశాడు. వారిద్దరిని వివాహ బంధం చేత జతపరిచి వాళ్ళతో చెప్తూ ఉన్నాడు. వివాహ బంధం జతపరిస్తే దేవుని యొక్క సంకల్పం నెరవేరేది కదా. అందుకే వాళ్ళు చెప్తా ఉన్నాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి. అప్పుడే దేవునికి అనేక మంది కుమారులు తన సంకల్పం అనేది నెరవేరుతుంది. కాబట్టి ప్రియులారా, భూమి మీద దేవుని రాజ్యం విస్తరించబడింది. ఒక రాజ్యం ఏర్పడాలంటే ఆ రాజ్యానికి అనుకూల పరిస్థితులు ఏంటి అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే రాజు ఉండాలి, చట్టం ఉండాలి, మరి ప్రజలు ఉండాలి, పరిపాలన జరిగించడానికి భూభాగం కూడా ఉండాలి. అయితే ప్రియులు ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే దేవుని రాజ్యానికి రాజు ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. చట్టం ఏంటంటే మీరు మంచి చెడ్డలు తెలియనిచ్చి వృక్ష ఫలాలు తినకూడదు, దాన్ని తినదినంలో నిశ్చయంగా చచ్చెదరు, ఇదే ఆజ్ఞ. ప్రజలెవరు? ఆదాము అవ్వలు. మరి భూభాగం ఏదంటే ఆరిన నేల అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, ఆదాము అవ్వల మహిమ ఔన్నత్యాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఏ చట్టాన్ని అనుసరించి జీవిస్తున్నారు వీళ్ళు అంటే పరలోక రాజ్య చట్టాన్ని అనుసరించి జీవిస్తున్నారు. అయితే ప్రియులారా, ఈ చట్టానికి రాజెవరు? వీళ్ళు అనుసరించి జీవిస్తున్నటువంటి చట్టానికి రాజు ఎవరంటే తండ్రి అయిన దేవుడు. అంటే ఆదాము అవ్వలు ఏ రాజ్య పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు అంటే పరలోక రాజ్య పౌరసత్వాన్ని కలిగి ఉన్నటువంటి పరిస్థితి. అంటే వీరు ఎవరంటే దేవుని కుమారులు, పరలోక సంబంధులు, పరలోక రాజ్య నివాసులు. భూమి మీదనే ఆదాము అవ్వలు అంతటి మహిమను కలిగి ఉన్నారని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ప్రియులారా. అయితే ప్రియులారా, భూమి మీద దేవుడు విస్తరించిన తన రాజ్యము మరి ఎంత మట్టుకు వీళ్ళు దేవుని కుమారులుగా ఉంటారు తన రాజ్యంలో అంటే ఎంత మట్టుకైతే దేవుని ఆజ్ఞను వీళ్ళు అనుసరించి జీవిస్తారో అంత మట్టుకు వీరు దేవుని కుమారులుగా ఉంటారు. దేవుని అంటే పరలోక పౌరసత్వాన్ని కలిగి ఉంటారు. దేవుని రాజ్యంలో సభ్యులుగా ఉండేటటువంటి పరిస్థితి. అయితే ప్రియులారా, మరి ఏం జరిగింది? వాళ్ళు ఉన్నారా అంటే అయితే భూమి మీద దేవుడు విస్తరించిన తన రాజ్యము ఏమైపోయింది? పతనమైపోయింది. ఎందుకు పతనమైపోయింది? ఎలా పతనమైపోయింది అంటే దేవుడిచ్చిన ఆజ్ఞను వీళ్ళు అతిక్రమించేలాగా చేశాడు. ఎవడు? వాడు సాతాను, వాడు దొంగ, వాడు దోచుకునేవాడు. వాడు ఏం చేశాడంటే ఆదాము అవ్వలో ఉన్నటువంటి దేవుని ఆజ్ఞను హృదయాల్లో ఉన్నటువంటి ఆ దేవుని ఆజ్ఞను దొంగలించడం ద్వారా ఏమైపోయిందంటే దేవుని రాజ్యము భూమి మీద పతనమైపోయింది. ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారో అప్పటి నుండి సాతాను రాజ్యము భూమి మీద విస్తరించడం అనేది జరిగిపోయింది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే అప్పటి నుండి ఎవరి రాజ్యానికి వారసులయ్యారు అంటే దేవుని రాజ్యంలో నుండి
వెళ్ళిపోయి సాతాను రాజ్యంలో చేర్చబడినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పటికీ కొంతమంది దేవుని రాజ్యం మరి భూమి మీద స్థాపించబడలేదు అంటున్నారు. సాతాను రాజ్యం కూడా భూమి మీద స్థాపించబడలేదు అంటున్నారు. కానీ ఇక్కడ మనం పరిశీలిస్తే విస్తరణ అనేది జరిగింది. 2 రాజ్యాలు భూమి మీద స్థాపించబడ్డాయి. 2 రాజ్యాల విస్తరణ అనేది కూడా మనకు జరుగుతూ ఉంది ప్రియులారా. ఇక్కడ సాతాను రాజ్యంలో ఇంకొకరిని చేర్చుకున్నాడు. దేవుని రాజ్యం విస్తరణ ఎలా జరిగింది? కయ్యను కన్నాడు, తర్వాత హేబేల్ను కన్నాడు, ఆదమవ్వలు. అలా దేవుని రాజ్యం అనేది విస్తరించబడింది. కానీ సాతాను రాజ్యం అనేది కూడా ఇక్కడ క్షమించండి, ఆదమవ్వలు ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని ఇక్కడ మరి దూరం అయిపోయారో అప్పుడు వారిద్దరు కుమారులను కన్నారు. ఒకరేమో కయ్యను, ఒకరేమో హేబేలు. ఇక్కడ విస్తరణ అనేది జరుగుతుంది. ఎలా అంటే సాతాను రాజ్యంలో ఇంకొకరిని చేర్చుకున్నాడు. ఎవరంటే కయ్యను. అలా మనం పరిశీలన చేసుకుంటే పిల్లల సాతాను రాజ్యం భూమి మీద విస్తరించారు. దేవుని రాజ్యంలో కూడా విస్తరించారు. ఏమంటే హేబేలు నీతిపరుడు, ఆయన దేవుని రాజ్యంలో ఉన్నాడు. అదేవిధంగా ఈ భూమి మీద ఇంకొకటి విస్తరణ జరిగింది. ఏంటి అంటే సాతాను రాజ్యము. ఆ రాజ్యంలో ఎవరు చేర్చబడ్డారు అంటే కయ్యను అని మనం మొట్టమొదట గ్రహించుకోలేదు. అలా భూమి మీద దేవుని రాజ్యం పతనమైపోయింది, సాతాను రాజ్యం అనేది విస్తరించబడింది. ఇలా భూమి మీద 2 రాజ్యాలు ఉన్నాయి, 2 రాజ్యాలు విస్తరించబడుతున్నాయి. మరి దేవుడు తన సంకల్పాన్ని విడిచిపెట్టాడా లేక కొనసాగిస్తాడంటే విడిచిపెట్టలేడు ప్రియులారా, కొనసాగిస్తాడు. ఎందుకంటే తనకు అనేక మంది కుమారులు కావాలని వారిని ఎవరు ఏర్పరచుకున్నాడు అంటే తండ్రి క్రీస్తులో. అయితే మళ్ళీ దేవుడు భూమి మీద తన రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన జరిగించడానికి దేవుడు తీసుకున్న మొదటి స్టెప్ ఏంటి అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. ఎప్పుడైతే పతనం అయిపోయిందో దాన్ని పునఃస్థితి స్థాపన జరిగించడానికి దేవుడు తీసుకున్న మొదటి స్టెప్పు అంటే ఏదెను తోట నుండి వారిని ఎల్లగొట్టాడు. ఎందుకంటే జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. అందులో ఒకవేళ ఆ జీవవృక్ష ఫలాలు తింటే ఇక అనునిత్యము దేవునికి దూరం అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత జీవవృక్ష ఫలాలు తిన్నారనుకోండి, ఇక నిత్యము పాపులుగానే ఉండేటటువంటి పరిస్థితి. అందుకే వారిని ఏదెను తోటల నుండి బయటకు వెళ్ళగొట్టాడు ప్రియులారా. కాబట్టి ఇంకా ఆ తర్వాత మనం పరిశీలన చేస్తే నోవాహు కాలం వచ్చేసరికి మరి వాక్యం ప్రకటించారు, అవిధేయులను నమ్మలేరు. మరి నోవాహు అతనితో 8 మంది తన కుటుంబం బ్రతికింపబడ్డారు. ఆ తర్వాత జలప్రలయం ద్వారా నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దేవుడు అలా మళ్ళీ తన రాజ్యాన్ని గురించి చూస్తూ ఉన్నాడు. మళ్ళీ నోవాహు కుటుంబం ద్వారా వచ్చినటువంటి అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే ఆదికాండం 12:3లో నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదు, నిన్ను దూషించే వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశులను నీ అందు ఆశీర్వదించబడునని అబ్రహాంతో అన్నాడు. అంటే దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసి భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడతాయి అని ఇక్కడ మనం చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. సమూయేలు 2వ గ్రంథము ఇక్కడ 7:16లో మనం పరిశీలిస్తే ప్రియులరా, నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యం స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడిన. అంటే ప్రియులరా, దావీదుకు సింహాసనం గురించి అటువంటి వాగ్దానం ఎందుకు చేశాడంటే దేవుని రాజ్యం పునఃస్థితి స్థాపన భాగంలోనే దావీదుకు వాగ్దానం చేశాడని మనకు అర్థమైంది. ఇక్కడ లూకా సువార్త 1:20 నుంచి మనం 33 వచనం పరిశీలిస్తే దూత ఏం చెప్తుంది? దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలు నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనం ఏమని ఆలోచించుకొని చుండగా దూత మరియ భయపడకు, దేవుని వల్ల నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతులేనిదై ఉండెనని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అయితే ప్రియులారా, మరి కాబట్టి అబ్రహాము దావీదుకు చేసినటువంటి వాగ్దాన సంతానముగా వచ్చిన వాడే యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే భూమి మీద దేవుని రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన జరిగించడానికి వచ్చాడు. ఈ రాజ్యానికి రాజుగా దేవుడు ఎవరిని నియమించాడంటే యేసుక్రీస్తును. చూడండి, భూమి మీద స్థాపించడానికి పునఃస్థితి స్థాపించడానికి వచ్చినటువంటి తన రాజ్యానికి రాజు ఎవరు అంటే యేసుక్రీస్తును. ఈ రాజ్యము యేసుక్రీస్తు నియమించినటువంటి రాజ్యము పునఃస్థితి స్థాపన జరిగించినటువంటి రాజ్యం ఎప్పటి వరకు ఉంటుందంటే యుగ యుగాలు ఉండేటటువంటి పరిస్థితి. కానీ వీళ్ళు 1000 ఏళ్ళు ఎందుకు అంటున్నారంటే వీళ్ళకు అర్థం కావట్లేదు. బైబిల్లో రాయబడిన వచనాలు ఆత్మ సంబంధమైన సంగతులతో సరి చూసుకోవాలి, అంతేగాని ఉన్నట్టు అర్థం చేసుకునకూడదు. ఎందుకంటే 1000 అనేది ప్రవచన భాషలో రాయబడి ఉంది, సింబాలిక్ భాషలో రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ 1000 ఏళ్ల గురించి దేవుడు ఎవరికన్నా వాగ్దానం చేశాడంటే చేయలేదు. ఎక్కడన్నా ఉందా అంటే ఎవరికి కూడా లేదు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎవరి రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగించడానికి వచ్చాడు అనేది మనకు అర్థమైతే తప్ప మరి క్రీస్తు రాజ్యము భూమి మీద స్థాపించబడిందా లేదా అనేది మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. ప్రియులారా, దేవుడు భూమి మీద తన రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన జరిగించడానికి వచ్చాడు. ఎందుకంటే దేవుడు స్థాపించినటువంటి రాజ్యము దొంగల గుహగా మారిపోయింది, పతనం అయిపోయింది. ఆదమవ్వలు దేవుని రాజ్యంలో నుండి
బయటికి వెళ్ళిపోయారు ప్రియులారా. అందుకే భూమి మీద 2 రాజ్యాలు ఉన్నాయి. 2 రాజ్యాల విస్తరణ అనేది జరుగుతూ ఉందని తెలుసుకున్నాం. కాబట్టి ప్రియులారా మనం చాలా జాగ్రత్తగా, అంటే భూమి మీద మనం పరిశీలన చేస్తే మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఎవరి రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగించడానికి వచ్చాడంటే దేవుని రాజ్యాన్ని. మరి ఆ రాజ్యానికి రాజుగా ఎవరిని నియమించాడు దేవుడు అంటే క్రీస్తును. అందుకే క్రీస్తు రాజ్యము భూమి మీద పునఃస్థితి, దేవుని రాజ్యం అంటే క్రీస్తు రాజ్యము మరి ఈ లోకంలో మరి ఇప్పటికీ స్థాపించబడిందా లేదా అంటే ఎప్పుడో స్థాపించబడిపోయింది మొదటి శతాబ్దంలోనే. అందులో అనేక మంది ప్రవేశించారు. మనము అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36 నుంచి మనం 41 వచనాలు పరిశీలన చేసుకుంటే ప్రియులారా, పేతురు చెప్పినటువంటి బోధన విన్నవారు ఒకే రోజు 3000 మంది మరి అక్కడ కూడా చేర్చబడ్డారు. మనం చాలా జాగ్రత్తగా ఇలా మనం పరిశీలన చేసుకుంటూ పోతే క్రీస్తు రాజ్యం అనేది భూమి మీద విస్తరించబడింది ప్రియులారా. దేవుని రాజ్యము స్థాపించబడింది, విస్తరణ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఆ రాజ్యంలో ఉన్నాం. ఒకవేళ మనము క్రీస్తు రాజ్యంలో లేము అని అంటే మనం అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాము, సాతాను రాజ్యంలో ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు రెండో రాకడలో 2 సార్లు రాడు. ఆయన వచ్చినప్పుడు, ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు తన సంఘాన్ని తీసుకెళ్ళి దేవునికి అప్పచెప్తాడు. ఆయన ప్రకాశ ఆగం చేత భూమి దాని మీద కృత్యాలన్నీ కాలిపోతాయి. అంతే తప్ప ఆయన మళ్ళీ ఒలివల కొండ మీద కాలుబెట్టేటువంటి పరిస్థితి లేదు, మరి ఎలాంటి పరిస్థితి లేదు. కాబట్టి సత్యాన్ని గ్రహించండి, లేఖనాలను అర్థం చేసుకోండి. ఇదంతా ఇంట్రడక్షన్. వచ్చే వారం నుండి ఇంకా క్లారిటీగా రెఫరెన్స్లతో సహా మీకు అందించడానికి మేము ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రియులారా అర్థం చేసుకోవాలి క్లాసులు, ఎందుకంటే మనం ఇంట్రడక్షన్ వింటే మన క్లాసులు చాలా అద్భుతంగా అర్థమవుతాయి. అందుకనే ప్రియులారా ఇంట్రడక్షన్ అనేది ఇంత అద్భుతంగా మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆలోచించండి, దేవుని రాజ్యం భూమి మీద ఎందుకు పునఃస్థితి స్థాపన జరిగించబడింది, మరి ఆ దేవుని రాజ్యానికి మరి రాజునుగా దేవుడు ఎవరిని నియమించాడు అనేది, మరి క్రీస్తు రాజ్యం భూమి మీద స్థాపించబడిందా, మరి భవిష్యత్తులో స్థాపించబడుతుందా, ఆయన రాజ్యము యుగ యుగాలు ఉంటుందా, 1000 ఏళ్ళు ఉంటుందా అనేది ఇప్పటి వరకు చాలా క్లుప్తంగా మనం నేర్చుకున్నాం. ఇంకా వచ్చే వారం నుండి అద్భుతమైనట్టు చాలా క్లాసులు ఉన్నాయి. దీని గురించి మీకు A to Z రిఫరెన్స్లతో సహా వివరంగా వివరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి క్లాసులు శ్రద్ధగా వినండి, మరి మళ్ళీ వరుసలో వినండి, అప్పుడే మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా ఇప్పటి వరకు చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయనుగాక. కాబట్టి ప్రియులారా ఆలోచన చేయండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. మీ మాట్లాడిన ప్రతి మాట యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చిలో BW అకాడమీ, బైబిల్ విజ్డమ్ అకాడమీ అని మీరు టైప్ చేసినట్టయితే మీ మాట్లాడిన ప్రతి ప్రసంగం మీరు చూడవచ్చు. మీరు కూడా మా పరిచయలో పాలి భాగస్సులు కాగలరంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ అనుదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచయ నిమిత్తం మీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచయలో పాలి భాగస్సులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.